ఈరోజు అయితే నేను మధ్యాహ్నం భోజనానికి అయితే ఉదయాన్నే మా పిల్లలకి టిఫిన్ చేసేసిన చపాతి గుడ్డు ఫ్రై తినిపోయినారు. నేనైతే మా బావ కోసం అని ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నా, అలాగే వేడి అన్నము, అలాగే బియ్యం అయితే నానబెట్టేసిన కడిగేసి పెట్టినాను. గ్యాస్ కూడా అంటిస్తున్నా. ఇంకా బెండకాయలు కడగాలి. నేనైతే బెండకాయలు చిన్న కట్ చేసేసినాను. అలాగే అన్నం అయితే బెండకాయలు తీసుకుని, ఎందుకంటే టమాటాలు బుడ్డల పొడి అన్నీ మిక్స్ చేసి పులుసు కాబట్టి అందుకని గ్రేవీ ఉంటుంది, అందుకు కొన్నే తీసుకున్న. పెన్నెం కూడా వేడి పెట్టేసిన, అలాగే బుడ్డలు ఎంచుతా ఫస్ట్. అలాగే బాలైతే బెండకాయలు ఎంచుకోవడానికి. ఇప్పుడైతే బుడ్డలు ఎంచుకున్నా. ఇవైతే కొంచెం దూరగా వేయాలి. నేనైతే బుడ్డలు ఎంచేసిన దూరగా. బుడ్డలు కొత్త బుడ్డలు అందుకే చాలా టేస్ట్ ఉన్నాయి, ఎంచుకుంటూ తినేస్తున్నాను నేనైతే బుడ్డలు. ఇవైతే కడిగి కట్ చేసేసిన, అలాగే బాలే కూడా పెట్టేసిన. కొంచెం ఆయిల్, ఇవి ఒక దిక్కైతే అన్నం కూడా పెట్టేసింది. ఇప్పుడైతే ముందుగా కడిగి కట్ చేసిన బెండకాయలు వేస్తున్నా. ఇదైతే కొంచెం దూరగా వేయాలి. ఇప్పుడైతే దూరగా అయితేనే మరి దూరగా అంటే దూరగా ఏం లేదు, కొంచెం నూనెలో మగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేస్తున్నా. గుడ్డలు ఇవి పక్కకు పెట్టేస్తా. అలాగే పచ్చికరివేపాకు, చపాతీలకైనా కూడా చాలా టేస్ట్ ఉంటుంది పులుసు. నేను మా బావ అయితే అన్నము మధ్యాహ్నానికి బెండకాయ పులుసు ఏమన్నాడో అందుకని చేస్తున్నా. అలాగే టమాటాలు తీసుకున్నాం, 3 కడిగేసినాను. టమాటాలు అంటే బాగా గ్రేవీ వస్తుంది, అందుకని టమాటాలు కూడా కట్ చేస్తున్నా. లేదంటే మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. పసుపు ఉప్పు వేస్తున్నా, ఎందుకంటే నీళ్ళు పోస్తాం కదా బెండకాయలకి, అందుకని కరుగుతుంది. పసుపు ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు టమాటా మెత్తగా అయ్యేంత వరకు పెట్టేస్తా. అలాగే దిక్కు అన్నం కూడా అయింది, అన్నం కూడా ఉంచేస్తాను. అలాగే టమాటా అయితే బాగా మెత్తగా అయిపోయింది. నేనైతే కారం కూడా వేస్తున్నా. మనకి ఇష్టం ఉంటే పెరుగు కూడా వేసుకోవచ్చు దీంట్లో పులుసులో. ఇదైతే కొంచెం ఒక 2 నిమిషాలు పెట్టేసి, అలాగే నేనైతే ఇక్కడ అన్నం కూడా మగ్గ పెట్టేసినాను. దీంట్లోకైతే ముందుగానే వేయించి పెట్టుకున్న బెండకాయలు వేసేస్తా. ఇవైతే కలిపేసినాను. బెండకాయ అలాగే టమోటా ఉప్పు కారం బాగా పట్టుకునేంత వరకు ఒక 5 నిమిషాలు పెట్టి సిమ్లో మగ్గి పెట్టేస్తా. 5 నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది. నేనైతే తగినంత నీళ్ళు పోసేస్తున్నా.
కొన్ని నీళ్ళు పోసేసిన. అలాగే ఉప్పు అయితే ఒకసారి చూస్తా. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది. అలాగే ముందుగా ఎంచి పెట్టుకునే బుడ్డలు కూడా మిక్సీ పట్టేసిన. ఇదైతే ఒక ఉడికిందంటే మనకి బెండకాయ పులుసు. ఇప్పుడైతే మనకి బెండకాయ పులుసు బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే లాస్ట్గా ముందుగా మిక్సీ పట్టుకునే బుడ్డల పొడి వేసేస్తే రెడీ. అలాగే గ్రేవీగా గుమ్మలాడించే బెండకాయ పులుసు చాలా బాగుంటుంది కదమ్మా. గ్రేవీగా వచ్చేసింది. ఇట్లుంటే మా బావకి చాలా ఇష్టం, అందుకోసమే బెండకాయ పులుసు చేసిన. అలాగే వేడి అన్నం. ఇదైతే మనకి చిక్కగా పడిపోతుంది కాబట్టి 1 నిమిషం పెట్టేసి బంద్ చేసేస్తా. అలాగే చాలా తీగున్నాయి బతాస్ పండ్లు. రెడీ అయిపోయింది. నేనైతే ఇది కూడా బంద్ చేసేస్తున్నా. ఇప్పుడైతే నేను వేడిగా అన్నం అలాగే బెండకాయ పులుసు వేసుకుంటున్నా. అన్నం లెక్క అయితేనే ఇట్లా బాగా గ్రేవీ లాగా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే వేడిగా ఉన్నాయి. బెండకాయ పులుసు అన్నం చాలా టేస్టీగా ఉంటుంది కదమ్మా బెండకాయ పులుసు అన్నం. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. అలాగే బెండకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి బెండకాయ పులుసు, వేడి అన్నం. ఇవేనండి మధ్యాహ్నం స్పెషల్. అయితే బెండకాయ పులుసు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. ఇవేనండి వంటలు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.